మీరు క్లీన్ చిట్ పొలిటీషియన్ అంటున్నారు కదా, దీని గురించి మనం పక్కన పెట్టి దీని గురించి ఒకసారి మనం చర్చించుకుంటే, మీ నాన్నగారి పేరు జాకబ్, అమ్మగారి పేరు లిజీ, మీ ఒరిజినల్ నేమ్ గ్లాడిస్, ఓకేనా? ఇవన్నీ క్రిస్టియానిటీ నేమ్స్ పూర్తిగా. ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఎవరైనా క్రిస్టియానిటీలో ఉన్నప్పుడు కాదండి లేదు, ఓకే మేడం, ఎస్టీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎవరైనా కూడా ఒకవేళ మేము క్రిస్టియను అని చెప్పుకుంటే అదే మళ్ళీ చెప్తున్నా, బై కాన్స్టిట్యూషన్ ఎస్సీ ఇఫ్ దే కన్ఫెస్ క్రిస్టియానిటీ దే ఆర్ ట్రీటెడ్ యాజ్ బీసీసీ. బట్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా a scheduled tribe can confess any religion. ఓకే, మీరు ఎస్సీ అంటారు అక్కడ క్రిస్టియానిటీ నేమ్స్, అయితే మీకు ఎస్టీ సర్టిఫికేట్ ఎలా వచ్చింది అన్నది? అదే ఎస్టీ అండి, ఎస్టీ కెన్ కన్ఫెస్ ఎనీ రిలీజన్. ఎస్టీకి రిలీజన్ బార్ లేదు, ఎస్సీ కాదు. అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లా జేసీ జాయింట్ కలెక్టర్ పనిచేసిన మంగపతిరావు గారు ఆయనకి నాలెడ్జ్ లేక అలా మీకు మీరు ఎస్టీఏ కాదు అని ఇచ్చారు సర్టిఫికేట్. అందుకనే కదండి దాని మీద మంగపతిరావు ఇచ్చిన ఆర్డర్ మీద కోర్టులో, హైకోర్టులో ఇట్ ఈస్ అన్ ఎర్రర్ అపరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద జాయింట్ కలెక్టర్ అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చారు. అంటే కంప్లీట్ ఎరోనియస్ ఆర్డర్ అని హైకోర్టు కొట్టి పడేసిందండి దాన్ని. దాని గురించి మాట్లాడరు, ఎందుకంటే అది మాట్లాడితే రాజకీయం చేయలేము కదా. ఆ ఆర్డర్ నేను మీకు కాపీ ఇస్తాను, మీకు ఎప్పుడైనా కుదురుతుంది చూపించండి. బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కాన్స్టిట్యూషన్ కన్నా ఎవరో పెద్దవాళ్ళు కాదు, బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా a person belonging to scheduled tribe can confess any religion of his or her choice. A person belonging to scheduled caste must confess only Hinduism or Buddhism. ఒక ఎస్టీ క్రిస్టియానిటీ తీసుకుంటే అతను ఎస్టీ గానే ఉండొచ్చు అంటారు. అంతేనండి, మాక్సిమం నార్త్ ఈస్ట్ లో అందరూ ఎస్టీ క్రిస్టియన్స్, సింపుల్. పిఎస్ సంగమగర్ క్రిస్టియన్, ఎస్టీ. Constitution, by constitution, ST can confess any religion of his or her choice as per the Constitution of India. నేను అంటున్న మాట కాదు, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అది ఏంటంటే చాలామంది ఆఫీసర్స్ కూడా ఎక్కడ పొరపాటు పడతారంటే, ఇప్పుడు మీరు అన్నదే పొరపాటు పడతారు. ఎస్సీ అయితే క్రిస్టియన్ అయితే కుదరదు కాబట్టి ఎస్టీ అయితే కూడా క్రిస్టియన్ అయితే కుదరదని అనుకుంటారు, కానీ అది కాదు. అండ్ ఎస్టీ కెన్ కన్ఫెస్ ఎనీ రిలీజియన్ ఆఫ్ హిజ్ ఆర్ హర్ చాయిస్. అప్పట్లో ట్రైబల్స్లో మొత్తం మిషనరీస్ వచ్చి పనిచేసినప్పుడు వీళ్ళందరూ మా ఫాదర్ వాళ్ళు వాల్మీకి కమ్యూనిటీ. సో వీళ్ళందరికీ అప్పట్లో విలేజెస్లో ఉన్న వాళ్ళందరికీ మిషనరీస్ వచ్చి వాళ్ళని క్రిస్టియన్స్గా కన్వర్ట్ చేసి వాళ్ళ చేత చదివించారు. సో వీళ్ళందరికీ క్రిస్టియన్ నేమ్స్ వచ్చి, మళ్ళీ మా తాతగారిలో పేర్లు వేస్తే అన్ని హిందూ పేర్లే. మళ్ళీ అప్పల స్వామి, నాగరాజు, సుందర్రావు, ఇవన్నీ పాత అవన్నీ. మా ఫాదర్కే క్రిస్టియన్ నేమ్ పెట్టారు. అయితే ఇక్కడ ఇదే తూర్పుగోదావరి జిల్లా పనిచేసిన కలెక్టరు ఇట్స్ నేమ్ అరుణ్ కుమార్ గారు, మీ బ్రదర్ ఎల్ఐసి డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తున్నారో మీ సోదరుడు, ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు, ఆయనకు బీసీ సర్టిఫికేట్ ఇచ్చి మీకు మాత్రం ఎస్టీ సర్టిఫికేట్ ఇచ్చారు. అది కూడా స్టే అయింది కదండి కోర్టులో, నేను చెప్తాను. అది కూడా రాజకీయం ఎట్లా అయిందో చెప్తాను. 1922లో మా ఫాదర్ పుట్టారు. మా ఫాదర్కి అట్లీస్ట్ తాతగారికి ఒక 20 ఏళ్ళు తీసేయచ్చు కదా. అంటే రెండో కొడుకు, పెద్ద కూతురు ఉంది, రెండో కొడుకు మా ఫాదర్, ఒక 20 ఏళ్ళు తీసేయచ్చు కదా. అంటే మా తాతగారు 1800 చిల్లల్లో పుట్టుండారు కదా. మా ఫాదర్ వాళ్ళ ముత్తాత తాత 1935లో పుట్టారట. ముత్తాత తాత, దాన్ని బేసిస్తే అక్కడ ఆయన పేరు ఎస్సీ అని ఉందట. అది ఎవరిచ్చారో, ఎక్కడి నుంచి వచ్చిందో ఎవిడెన్స్. అసలు ముత్తాత తాత 1935లో ఎలా పుడతాడో మా నాన్నగారి కన్నా ముందు నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నగారు పుట్టింది 1922, ఆయన 1935. ఇంకా కామెడీ చెప్తాను మీకు, ఇంకా పెద్ద కామెడీ ఇది అసలు. మా తండ్రి గారి ముత్తాత తాత 1935 అక్టోబర్లో పుట్టాడు. ఆ తాతకు ఒక తమ్ముడు ఉంటాడు చూసారా, ఆయన 1935 నవంబర్లో పుట్టాడు. ఈ 2 ప్రూఫ్లు ఇచ్చి మా అన్నయ్య సర్టిఫికెట్ కాదన్నారు. అసలు ఆ 2 ఏం ప్రూఫ్లు అండి నాకు అర్థం కాక అడుగుతాను. కలెక్టర్ గారు ఆయనకన్నా తెలియాలి కదా. నేను అడిగాను, అంటే కలెక్టర్ గారు కూడా ఆ ప్రెషర్లో కింద వాళ్ళు ఏం పంపిస్తే ఆ సంతకం పెట్టేశారు, ఓకే అయిపోయింది. అంతే తప్పితే కనీసం ఏది చూసుకోరండి. ఇంకొకటి, డేట్ ఆఫ్ బర్త్ అన్నది, బర్త్ సర్టిఫికేట్ అన్నది ఈజ్ ఓన్లీ ప్రూఫ్ ఆఫ్ ద బర్త్, ఇట్ ఈస్ నాట్ ఫర్ ద కాస్ట్ డిటర్మినేషన్. మేము 100% పాత ముత్తాతల నుంచి ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ప్రొడ్యూస్ చేస్తే అది వదిలేసి ఈ 2 క్లాజులు పెట్టి దీని కారణంగా ఎస్టీ కాదంటే వాట్ ఈస్ దాట్?
అదే ప్రధానంగా రాష్ట్రంలో వినిపిస్తుంది. కొత్తపల్లి గీత గారు ఎస్టీ కాదు, ఎస్టీ ప్రధానంగా రాసిన ఈ రెండు అండి. వాళ్ళిద్దరు ఇచ్చినా కూడా ముత్తాత తమ్ముడు కొత్తపల్లి గీత ఒక నెల తేడాలో 1935లో పుట్టేశారు. కొత్తపల్లి గీత గారు జ్యోతుల నెహ్రూ ద్వారా సీఎం పేషీలో లాబింగ్ చేసి అక్కడి నుంచి ప్రభావాలు తెప్పించుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అక్కడ లాబింగ్ చేసి జ్యోతుల నెహ్రూ ద్వారా సీఎం పేషీలోకి వెళ్ళి అక్కడ లాబింగ్ చేసి ఎస్టీ సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్న వాదన. జ్యోతుల నెహ్రూ గారు ఎప్పుడు జాయిన్ అయ్యారండి పార్టీలో? మీరే చెప్పాలి. నాకు తెలియదు. నేను జ్యోతుల నెహ్రూ గారితో వైఎస్ఆర్సీపీలో ఉన్నోడు మాట్లాడాను, తర్వాత ఎప్పుడు మాట్లాడినట్టు గుర్తులేదు. నిన్న సబ్కా సాత్ సబ్కా వికాస్లో వెళ్ళినాడు, హలో అమ్మ బాగున్నావా అని. జ్యోతుల నెహ్రూ గారు ఒకవేళ నాకు అవకాశం ఉంటే నాకు మంచి చేయరు, డెఫినెట్గా చెడే చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మేనల్డ్ అనంత్ ఉదయ్ భాస్కర్ నేను జైల్లో పెట్టించాను 21 రోజులు. నా మీద ఏమన్నా ఉంటే ఇక్కడ వరకు కోపం ఉండాలి. సో డెఫినెట్గా ఆయన ఏమి నాకు చేస్తారని నేను అనుకోవట్లేదు. ఒకటి. రెండోది, సీఎం పేషీపై ప్రెషర్ పెడితే ఇక్కడ సర్టిఫికేట్ ఇచ్చేటట్టయితే మా అన్నయ్యకి కూడా పెడుతుంది కదా. ఇక రాజకీయంగా మీకు ఇరుకుని పడ్డారనేది ఇక్కడ వాదన. ఏమీ లేదండి, ఏమి ఇరుకుని పడలేదు. దాని మీద స్టే వచ్చేసింది, నాకు ఆ సర్టిఫికేట్ క్లియర్ అయింది, అంతే సింపుల్. మరి గుమ్మడి సంధ్యారాణి గారు ఎందుకు మీకు మీ మీద కోర్టుకు వెళ్ళారు? ఆవిడ ఎలక్షన్ పిటిషన్ వేసిందండి, ఇప్పుడు వెళ్ళలేదు. ఎలక్షన్ పిటిషన్ వేసింది ఆవిడ. అప్పట్లో ఎస్టీ ఆర్గనైజేషన్ చేత వేయించింది, ఆవిడ వేసింది. ఇబ్బంది పెడతారండి ఇవన్నీ. ప్రాబ్లం టు ప్రాబ్లం, లైఫ్ ఇస్ ట్రావెలింగ్ ఫ్రమ్ ప్రాబ్లం టు ప్రాబ్లం. గుడ్, ఏదైనా నాకు క్లారిటీ వస్తుందని నేనేమి ఐఎమ్ నాట్ వెరీ ఇప్పుడు ప్రూవ్ చేసుకుందాం అండి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుంటే ఆమె ఎస్టీ కాదని తెలిసింది, వేసేయమనండి, కోర్టులో కేసు దరిద్రం వదిలిపోతుంది. ఇప్పుడు త్వరలో వదలను, నేను ఖచ్చితంగా కోర్టుకు వేసి చేస్తాను. చేయమనండి. థ్యాంక్స్ టు గిడ్డీశ్వరి. ఇంకా నాకు ఏమన్నా క్లారిటీ ఉంటే క్లారిటీ వస్తుంది. ఒకటే అండి, 6 ఎవరు అవునైనా ఎవరు కాదన్నా నేను బై బర్త్ ఐఎమ్ వాల్మీకి. మా ఫాదర్ వాల్మీకి, నేను వాల్మీకి. పాయింట్ నెంబర్ 1. సెకండ్ పాయింట్, నేను నా పిల్లలు ఎవరికి ఎస్టీ క్లెయిమ్ చేయలేదు. ఎందుకు క్లెయిమ్ చేయలేదంటే నా హస్బెండ్ ఓసీ కమ్యూనిటీల నుంచి వచ్చారు. ఒక రకంగా ఫినాన్షియల్లీ వీఆర్ వెల్ సెటిల్డ్. ఎస్టీ రిజర్వేషన్ అంటే బై కాన్స్టిట్యూషన్ కూడా ఎవరిది లోయెస్ట్ అయితే వాళ్ళకి పిల్లలకి వస్తుంది. సో నేను క్లెయిమ్ చేయొచ్చు నా పిల్లలకి, కానీ నా పిల్లలకి రిజర్వేషన్ అక్కర్లేదు నాకు. ఎందుకంటే రిజర్వేషన్ ఎవరికి కావాలని అనుకున్నారంటే ఆ రోజు ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు అట్టడుగు వర్గాల్లోంచి ఉన్న వాళ్ళని పైకి లేపడానికి రిజర్వేషన్ కావాలన్నారు. రాదు కదా మేడం, ఓసీ భర్త గారి లేదండి. కాన్స్టిట్యూషన్లో ఇద్దరిలో వైఫ్ అండ్ హస్బెండ్స్లో ఎవరిది లోయర్ కమ్యూనిటీ అయితే వాళ్ళది పిల్లలకి వస్తుంది, అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు వద్దనుకుంటే తప్పితే. చాలామంది ఇప్పుడు రత్నాబాయి గారు ఉన్నారు, రత్నాబాయి గారు పిల్లలు వాల్మీకులు, రత్నాబాయి గారు హస్బెండ్ కాపులు. మరి ఎలా వచ్చారు? రత్నాబాయి గారు మాకు చుట్టాలే, వాల్మీకి సార్. సో ఎవరు అవునైనా కాదన్నా. ఇప్పుడు 46 సంవత్సరాలండి నాకు. మా అన్నయ్య నాకన్నా 14 ఏళ్ళు పెద్దవాడు, 60 ఇయర్స్ వాల్మీకిగా బతికేసిన తర్వాత ఇప్పుడు అవునంటే ఏంటి కాదంటే ఏంటి చెప్పండి. నాకు అర్థం కాక అడుగుతాను. 12 ఏళ్ళు ల్యాండ్ కౌలుకి ఇచ్చిందే. నేను గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నప్పుడు అప్పుడు కేసు గిల్సే కదా నాకు గవర్నమెంట్లో జాబ్ ఇచ్చారు. అప్పుడు కూడా ఈవేళ కొత్తగా రాజకీయాల కోసం వచ్చినప్పుడు నేను అర్జెంటుగా కాస్ట్ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చేయలేదు. నాకు చిన్నప్పటి నుంచి నా స్కూలింగ్ దగ్గర నుంచి ఫస్ట్ క్లాస్ నుంచి వాల్మీకి క్రిస్టియన్ అని ఉంటుంది. తర్వాత నేను ఎలా కన్వర్ట్ అయ్యాను కాబట్టి వాల్మీకి హిందూ అని ఉంటుంది. మా బ్రదర్ దాంట్లో వాల్మీకి క్రిస్టియన్ అనే ఉంటుంది. ఎస్టీగా మీరు క్లీన్ చిట్ వస్తుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు ఎస్టీ 100% నేను ఎస్టీనేనండి. క్లీన్ చిట్ వాళ్ళు ఇచ్చిన సంధ్యారాణి గారి కోర్టులో వాదనలు జరుగుతున్నాయి కదా. ఏమంటే కిషోర్ చంద్రదేవ్ గారు 60 ఏళ్ళు వచ్చే వరకు ఆయన వాదనలు జరిగినాయండి. ఏం ప్రాబ్లం లేదు, ఇవన్నీ ఎప్పటికైనా మీకు ఎస్టీగానే నాకు ఎస్టీగానే ఉంటుందండి. బట్ ఒక్క ముఖ్యమైన విషయం ఏంటంటే నేను ఐఎమ్ యాంటీ. అది ఎంతవరకు అంటే సోషల్ మీడియాలో ఫస్ట్ టైం చెప్తున్నాను. ఇది కూడా ఈ మధ్యకాలంలో ఒక మ్యాగజైన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఇచ్చాను. ఎవరైతే ఆల్రెడీ అడ్వాంటేజెస్ గవర్నమెంట్ నుంచి ఎస్టీగా తీసుకున్నారో వాళ్ళందరూ వదులుకుంటే తప్పితే, అంటే వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఐఏఎస్ అయిపోయారు. ఒకసారి ఐఏఎస్ అయిపోయిన తర్వాత ఐఏఎస్ ఆఫీసర్ పిల్లోడికి విలేజ్లో ఉన్న ఒక ఎస్టీ కుర్రోడికి ఎక్కడ పొంతన? ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళే సెలెక్ట్ అవుతారు, వాళ్ళు ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతారు, ఈ పిల్లలు వీధి బడిలో చదువుతారు. ఇక్కడికి అక్కడికి ఎట్లాగండి కంపారిజన్? సో నేను ఏమనుకుంటానంటే క్రీమీ లేయర్ అన్నది పోవాలి.
సో నెక్స్ట్ టైం నేను ఓసీగా కంటెస్ట్ చేయొచ్చు. ఐ కెన్ రిలింక్విష్ మై రిజర్వేషన్. జనరల్లో ఐ కెన్ రిలింక్విష్ మై రిజర్వేషన్. ఒకవేళ ఎస్టీ కాదని తేలితే శత్రుజర్ల విజయరామరాజు గారు లాగా మీరు కూడా అన్ని ప్రభుత్వం నుంచి తేలే అవకాశం లేదు. నేను సుప్రీం కోర్టుకి వెళ్ళాను, గెలుస్తాను. ఇందులో గెలిసే తీరుతాను, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ఐఎమ్ ఎన్ ఎస్టీ అండి. ఐఎమ్ కంప్లీట్గా ప్రూవ్డ్ ఎస్టీ కమ్యూనిటీ నుంచి వచ్చిందాన్ని. అండ్ హైలీ ఇంపాసిబుల్ దట్ ఎనీబడీ కెన్ ప్రూవ్ దట్ ఐఎమ్ నాట్ ఎన్ ఎస్టీ.